రచ్చ ఆడియో ఫంక్షన్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, కొంచెం ఆవేశంగా. ఏంటది? మా ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకున్నాను, శివుడి ఫోటో పెట్టుకున్నాను, వినాయకుడి ఫోటో పెట్టుకున్నాను, ఈ రోజు నుంచి దేవుడి ఫోటో పెట్టుకున్నాను చిరంజీవి గారని. మా ఇంట్లో ఇప్పటి వరకు వెంకటేశ్వర స్వామి గారి ఫోటో ఉంది, శివుడి ఫోటో ఉంది, వినాయకుడి ఫోటో ఉంది. ఈ రోజు నుంచి నేను బ్రతికున్నంత వరకు ఈ దేవుడి ఫోటో ఉంటుందండి. మరి ఇప్పటికీ ఆ ఫోటో ఉందా? ఇప్పటికీ నా ఇంట్లో ఫోటో ఉందండి, నా గుండెలో ఉంది, అది ఎప్పటికీ ఉంటుంది. ఓకే. మీరు గాలిపటం సినిమా ప్రొడక్షన్ చేసినప్పుడు కూడా నా మొదటి థ్యాంక్స్ కార్డు మెగాస్టార్కే ఉంటుంది. నేను ఏది చేసినా అది లైఫ్ లాంగ్ వాళ్ళతో ఎన్ని సినిమాలు చేసినా, ఎన్ని తక్కువ సినిమాలు చేసినా, ఎన్ని ఎక్కువ సినిమాలు చేసినా నాకంటూ ఈ స్థాయిలో గుర్తింపు ఇచ్చింది ఆ రచ్చ సినిమా, చిరంజీవి గారు, చరణ్ గారు. సో మీ సినిమా దూరం అవడం అనేది ఎక్కడ మీ రిలేషన్లో తేడా జరగలేదు? 100% అసలు అది ఎప్పుడూ జరగదండి. ఓకే. మీ రచ్చ సినిమా టైంలో కొంతమంది సీనియర్ నటులు మీకు కోఆపరేట్ చేయలేదని, మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేశారని, ఆల్మోస్ట్ మిమ్మల్ని టీజ్ చేశారని, టీజింగ్ స్టైల్లో ఆల్మోస్ట్ అలాంటి అనుభవాలు ఏమైనా ఎదురయ్యాయి మీకు రచ్చలో? నాకు తెలిసి టీచ్ చేస్తే చేసుండొచ్చు, కానీ ఏమంటారు మన ముందు కదా డెఫినెట్గా ఏమైంది వీళ్ళ సినిమా చేసి వచ్చి ఇక్కడ కూర్చొని షార్ట్ చెప్పేసి ఆ బిల్డప్ ఇచ్చేసి ఇక్కడ నుంచి ఇల్లరా అలరా అంటుంటే తెలియకుండానే వాళ్ళకి ఏంట్రా వీడు వచ్చి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అనే ఫీలింగ్ ఏదైనా వచ్చి ఉండొచ్చు. వచ్చిన వాళ్ళు నా ముందైతే ఎవరు అనలేదండి, ఎంకరేజింగ్గా ఉన్నారు పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ. అప్పుడు నా వెనకాల ఏమన్నా అన్నారేమో మరి నాకు తెలియదు. ఆ తర్వాత అన్నవాళ్ళు కూడా రచ్చ సినిమా చూసి దాని కలెక్షన్ చూసి అందులో ఉన్నటువంటి స్క్రీన్ ప్లే, అందులో ఉన్నటువంటి విద్వత్తు చూసి వాళ్ళు కూడా తర్వాత మెచ్చుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అక్కడ మీకు డైరెక్ట్గా మొహం మీద అన్న తుడుచుకెళ్ళే అంత మంచివాడిని ఏం కాదులేండి. గుడ్. ఇండస్ట్రీలో ఇప్పటివరకు మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాంతీయ భేదాలు మీరు ఫేస్ చేశారా? అది నేను ఇండస్ట్రీలో డైరెక్టర్ అయిన తర్వాత కాదు కదా, ముందు కూడా నాకు అలాంటి ఫీలింగ్. నన్ను కలిసిన వాళ్ళు, నన్ను చేర్చుకున్న వాళ్ళు, నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఎక్కడ నాకు అది కనిపించలేదని. చాలా ఈ మాట నేను ఇటువైపు వెళ్ళినప్పుడు, హన్మకొండ వైపు వెళ్ళినప్పుడు అక్కడ చెప్తే కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు అంటున్నారు వాళ్ళు. బేసిక్గా నేను నిజాయితీగా మాట్లాడుతున్నానండి, 100%. అదైతే ఎస్పెషల్లీ నా విషయంలో ఇంతవరకు జరగలేదు ఇక్కడ. ఓకే. నేను చాలా ట్రూత్ఫుల్గా చెప్తున్నాను.